మొన్న మూసి కూడా రోడ్ మీదకి రావడం జరిగింది. అంటే చెప్పబెట్టకనే గేట్లే ఎత్తేసారని ప్రజలు కూడా చాలా అవునా ఇబ్బందులు ఇబ్బంది పడుతున్నటువంటి పడారు పరిస్థితి ఇబ్బంది కనిపిస్తుంది. పడారు సరే అంటే మీరు ఎన్నో అంత ఏళ్ల పెద్ద నుంచి రాజకీయాల్లో ఉమ్. ఉన్నారు కదా, మీకు ఒక అవగాహన ఉండే ఉంటుంది ఈ మూసి మీద కానీ. అంటే ఇది వరకు ఎప్పుడైనా ఇట్లా జరిగేనా? 108 years కింద మూసీకి వరదలు వచ్చాయి. 108 years 108 years ఇయర్స్ కింద లాంగ్ లాంగ్ ఎగో. ఇప్పుడు నిజాం అప్పట్లో ఉన్న నిజాముల టైంలో వస్తేనే నిజాం అనేవాడు కర్ణాటక నుంచి ఫేమస్ ఇంజనీర్ ఉన్నాడు కదా, మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని పిలిపించాడు ఆయన. పిలిపించి దీనికి రెమెడీ ఏంటి, ఈ మూసి అప్పుడు ఈసీ అని ఒక రివర్ ఉండేది, ఈసీ మూసి రెండు కలిసి పేద వరద వచ్చి ఊడి మీద పడ్డది హైదరాబాద్ మీద. మీకు ఉన్న ఓల్డ్ సిటీ ఉంది కదా అక్కడ, దాని ఏమంటారు, ఓల్డ్ బస్ స్టాండ్ డోమ్ లాగా ఉండేది చూడండి, ఎంజీబీఎస్ అఫ్జల్గంజ్ డోమ్ గా ఉండే బస్ స్టాండ్, ఆ ప్రాంతాలన్నీ కొట్టుకుపోయినాయి మొత్తమే ఆ రోజు 108 years కింద. అది ఈసీ మూసి వరదల నివారణ కోసం అప్పుడున్నటువంటి రాజు నిజాం, ఒక నిజాం నెంబర్ 1 2 3 4 ఉంటారు కాబట్టి ఒక నిజాం పిలిపిస్తే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు వచ్చి ఈ హుస్సేన్ సారు ఇంకో సార్ ఉంది కదా, ఈ రెండింటి డిజైన్ చేశాడు. అది డిజైన్ చేసి ఆ రిజర్వాయర్స్ లాగా కడితే దానివల్ల హైదరాబాద్ మీకు సేఫ్ అవుతుందంటే దాదాపుగా 100 years నిజంగానే అవి కాపాడబడ్డాయి. కానీ వాటికి ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏరియాస్ అంతా ఆక్యుపై చేశారు. ఆక్యుపై చేసి సిటీలో ఉన్న డ్రైన్ అంతా దానిలో వదులుతున్నారు. ఇప్పుడు వరద వస్తే అది దాన్ని తట్టుకునే పరిస్థితులు లేదా, రివర్ బెడ్స్ అని ఆక్యుపై చేశారు, ఎంక్రోచ్మెంట్స్లోకి వెళ్ళిపోయాయి.